హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నా లేదా ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఛానల్ వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ టచ్ చేసి నోటిఫికేషన్ ఆల్ ఎనేబుల్ చేసుకుంటే మేము ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. విలో రీడింగ్ సమ్మర్ క్యాంప్లో భాగంగా 19th డే 19వ రోజు మనం తెలుగు యాక్టివిటీస్ చేయాలి. ఇక్కడ ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది. సో ఆ స్టోరీ అంటూ చూద్దాము. తాబేలు మరియు కుందేలు. కథను చదవండి మరియు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. చూద్దాం. తాబేలు మరియు కుందేలు స్నేహితులు. ఒకరోజు ఇద్దరూ కలిసి పరుగు పందెం పోటీ పెట్టుకోవాలని అనుకున్నాయి. కుందేలు వేగంగా పరిగెత్తింది. తాబేలు నెమ్మదిగా వెళ్తుంది. కుందేలు చాలా దూరం వెళ్ళిపోయింది. తాబేలు చాలా వెనుకబడి ఉందని కుందేలు అనుకుని తను వచ్చేంత వరకు విశ్రాంతి తీసుకోవచ్చు అని ఆలోచించి చెట్టు కింద పడుకొని గాఢ నిద్రలోకి జారుకుంది. తాబేలు మాత్రం నెమ్మదిగా వెళ్తూ నడుస్తూ గమ్యానికి చేరుకుని గెలుపొందింది. కుందేలు పోటీలో ఓడిపోయింది. సో ఇది స్టోరీ. కింద ఒక 3 క్వశ్చన్స్ వచ్చినట్టున్నారు, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, తాబేలు మరియు కుందేలు ఏమనుకున్నాయి? పరుగు పందెం పోటీ పెట్టుకోవాలని అనుకున్నాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, తాబేలు ఎలా గెలిచింది? నెమ్మదిగా నడుస్తూ గమ్యానికి చేరుకుని గెలుపొందింది. థర్డ్ క్వశ్చన్, ఏవైనా 5 పెంపుడు జంతువుల పేర్లు రాయండి. అంటే పెంపుడు జంతువులు అంటే మనం ఇంట్లో పెంచుకునే జంతువులు, ఆవులు, గేదెలు, కుక్క, పిల్లి. సో ఇలాంటి వాటిని మనం పెంపుడు జంతువులు అంటాం. వాటి పేర్లు ఇక్కడ మనం రాయాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. 4th క్వశ్చన్, కుందేలు ఓడిపోయిన తర్వాత ఎలా భావించింది? మీరు ఆలోచించి రాయండి అని అడుగుతున్నారు. అంటే కుందేలు ఈ పోటీలో ఓడిపోయింది కదా, అది ఏమనుకుంటుంది అని మనల్ని అడుగుతున్నారు అనమాట. ఏమనుకో ఉండొచ్చు? తాబేలు మనం తక్కువ అంచనా వేసాము అని అనుకో ఉండొచ్చు. లేదంటే ఇంకా పోటీ మధ్యలో నిద్రపోకుండా ఉండాల్సింది అనుకో ఉండొచ్చు. అందరికంటే నేనే బాగా స్పీడ్గా పరిగెత్తగలను అని గర్వపడకుండా ఉండాల్సింది అని కూడా అనుకో ఉండొచ్చు. సో ఇట్లా ఓడిపోయిన తర్వాత కుందేలు ఏమని భావించి ఉంటుందో మీరు ఆలోచించి సొంతంగా రాసి మీ టీచర్స్కి వాట్సాప్ ద్వారా పంపించండి.